షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనేటువంటి పదం ఒక బిరుదు మాత్రమే గాని ఒక నామవాచకము కాదు. అంటే ఒక ప్రాపర్ నౌన్ అనేటువంటిది కాదు. ఎందుకంటే యెషయా గ్రంథము 9:6లో మనం చూసినా సరే, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. వాస్తవానికి ఇవన్నీ కూడా యేసు ప్రభు వారి యొక్క క్వాలిటీసే. కానీ అల్టిమేట్గా ఆయన అడ్రస్ చేయడానికి వాడేటువంటి పేర్లు మాత్రం కాదు. ఉదాహరణకు ఆయన ఆలోచనకర్త అయినప్పటికీ, ఆలోచనకర్త అనే నామములో మనం బాప్తిస్మం తీసుకున్నామా, లేదా యేసు అనే నామంలో బాప్తిస్మం తీసుకున్నాము? యేసు అనే నామములోనే మనం అందరం కూడా బాప్తిస్మం తీసుకున్నాము. ఆయనను ఒక ప్రాపర్ నౌన్తో మనం అడ్రస్ చేస్తే యేసు లేదా జీసస్ లేదా ఈషు లేదా యెషువా ఇలాంటి పదాలతోనే మనం అడ్రస్ చేస్తాం తప్ప ఆయన క్వాలిటీస్ని మనం ప్రాపర్ నౌన్గా వాడుతూ మనం అడ్రస్ చేయము. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినా సరే, అతని దినముల్లో యూదా రక్షణ నుండును, ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఇక్కడ చూస్తే పేరు పెట్టుదురు అని మళ్ళీ రాయబడి ఉంది. వాస్తవానికి ఇది కూడా యేసు ప్రభు వారిని గురించినటువంటి ప్రవచనమే. అయినా సరే యెహోవా మనకు నీతి అనేటువంటి పదాన్ని మనం లిటరల్ నేమ్ లాగా కాకుండా ఆయన లక్షణంగా తీసుకుంటాం. యెషయా గ్రంథము 9:6లోను, ఇర్మియా గ్రంథం 23:6లోను పేరు పెట్టబడును అంటూ రిఫర్ చేసినవన్నీ కూడా ఆయన లక్షణాలు లేదా ఆయన మేనిఫెస్టేషన్స్ ఎలాగో, అలాగే ఇమ్మానుయేల్ అనేటువంటి పదము కూడా ఆయన యొక్క మేనిఫెస్టేషన్ లేదా ఆయనలో ఒక డైమెన్షన్, ఒక కోణం మాత్రమే. దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి ఒక రియాలిటీ యేసు ప్రభు వారిలో మేనిఫెస్ట్ అయిందని అర్థం. వాస్తవానికి జీసస్ లేదా యేసు అనే పదాలు లాటిన్ పదమైనటువంటి ఈసస్ నుండి వచ్చాయి. ఈ ఈసస్ అనే పదానికి హెబ్రీ పదం యెహోషువ లేదా గ్రీక్లో ఈసూస్ అని పిలువబడుతుంది. యేసు అనే పేరు ఒరిజినల్గా యెహోషువ లేదా జాషువా అని. అయితే ఈ హెబ్రీ గ్రీక్ పదాలు లాటిన్లోనికి ట్రాన్స్లిటరేట్ అయ్యి ఆ తర్వాత ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ అయ్యి జీసస్ అని పిలువబడుతున్నాయి. కాబట్టి యేసు లేదా జీసస్ అనేటువంటి పదం పాత నిబంధనలో ఎక్కడుంది అంటే ఖచ్చితంగా ఉంది. ఆ పదమే యెహోషువ లేదా జాషువా అని. యెహోవా రక్షించును అని ఆ పదానికి అర్థం. యాక్చువల్గా జీసస్ అనే పేరుతో ఆ కాలంలో చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు మనం చూస్తే కొలసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని కానీ మనం చదివితే, మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్తున్నాడు అని పౌలు గారు అంటున్నారు. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు అని మనం అన్నప్పుడు సర్వాధికారి అయిన దేవుడు మనిషిగా తనను తాను రిక్తునిగా చేసుకొని మానవాళి యొక్క పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయడానికి మరణించి తిరిగి లేచి మళ్ళీ రానయ్యున్న యేసును గురించి మాట్లాడుతున్నాం. ఆయనను నమ్ముతున్నాము, ఆయనను ఆరాధిస్తున్నాము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినా సరే, యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును. ఇక్కడ యెహోషువ అనే పదానికి ఒరిజినల్గా వాడబడినటువంటి పదం ఈసూస్. ఇదే పదాన్ని ప్రభు అయినటువంటి యేసు పదానికి కొత్త నిబంధనలో అన్ని చోట్ల వాడారు. యేసు అనే పదమున్న ప్రతి చోట ఆరిజిన్స్లో చూస్తే ఈసూస్ అనే పదం ఏదైతే యెహోషువ గారికి వాడారో అదే పదాన్ని యేసు ప్రభు వారికి కూడా వాడారు. అయితే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ క్రైస్తవంలో ఉన్నారు. యేసు ప్రభు వారి యొక్క ఒరిజినల్ పేరు యెహోషువ లేదా యెషువా కాబట్టి ఖచ్చితంగా మనం అదే పేరుతో పిలవాలి లేదా రక్షణ ఉండదు అంటారు. అది మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే యేసు లేదా జీసస్ అని మనం తలుచుకున్న ప్రతిసారి ఎవరు ఊహించుకుంటున్నాము? ఏ క్వాలిటీస్ని ఊహించుకుంటున్నాము? సర్వాధికారి అయిన దేవుడు అనేటువంటి నజరేయుడైన యేసుక్రీస్తుని మాత్రమే మనం ఊహించుకుంటున్నాం. కాబట్టి మనం జీసస్ అన్నా, యేసు అన్నా, యెషువా అన్నా మన వర్షిప్ డైరెక్ట్ అయ్యేది ఆయనకే. పాత నిబంధనలు యేసు ప్రభువారిని గురించినటువంటి అనేక ప్రవచనాలు ఉన్నాయి. వాటిని ఇంటర్ప్రిట్ చేస్తూ కొత్త నిబంధనలో యేసు ప్రభువారికి ఆ ప్రవచనాలన్నీ కూడా ఎలా అప్లై అవుతాయో పరిశుద్ధాత్ముడు అద్భుతంగా రాయించాడు. అయితే అక్షరార్థంగా ఆయన పేరు పాత నిబంధనలు ఎక్కడుందంటే మాత్రం యెహోషువ లేదా జాషువా అని మనం పాయింట్అవుట్ చేయాలి. దీనికి సంబంధించి మనలో ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాను. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.